ఈశాన్య రాష్ట్రాల్లో వరదల బీభత్సం కొనసాగుతోంది. అసోం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్లో భారీ వర్షాల కారణంగా అపార నష్టం జరిగింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ వరద గుప్పెట్లో చిక్కుంది. ఇంఫాల్లో ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. రోడ్లు, రహదారులపై ప్రవహిస్తున్న వరద నీరు నదులను తలపిస్తోంది. ఇళ్లు, భవనాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో సహాయక బృందాలకు తోడుగా సైన్యం రంగంలోకి దిగింది. వరదలతో దాదాపు 56,000 మందికి పైగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మంది వరదల్లో చిక్కుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 3,000 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల కారణంగా వృద్ధులు, రోగులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళందరినీ రెస్క్యూ సిబ్బంది సహాయక శిబిరాలకు సురక్షితంగా తరలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. Ready to follow. But manong yung milang po, kaya tulad kaya ready to follow. Noi di phone na ai na phone na po phone na jum phone na dre. Woi mi kam le lam roi ne. Ko da bam tare ke. Angang ko kan bi phone be kono sa jam ri. Lai trabo. Angang CEO ko ko ge. Si in the man na ఇంఫాల్లో నడుంలోతు వరద నీరుతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో సామాన్లన్నీ వర్షార్పణమయ్యాయి. వంట చేసుకునే అవకాశం కూడా లేకపోవడంతో ఆకలితోనే కాలం గడుపుతున్నారు. ఆసుపత్రులు సైతం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరబోట్లలో ప్రజలు ఒకచోట నుంచి మరొక చోటికి ప్రయాణిస్తున్నారు. కరెంటు స్తంభాలు, చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. Oye, agarra por los ojos,